అనేక మంది మన సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి. నిజం చెప్పాలంటే మా అనిల్ కుమార్ గౌడ్ గారు, నేను అంబేద్కర్ సిద్ధాంతాలని రాజకీయాల్లోకి రాకముందే మేము అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీలో పనిచేస్తూ అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు మేము. ఈ సిద్ధాంతాలతో మొదటి నుంచి మేము మమైపోయి ఉన్నామని ఒక రకంగా చెప్పాలంటే, ఒక స్త్రీగా చెప్పాలంటే ఒక కట్టుగురి వీరేశలింగం, ఒక గురిజాడ, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అనుకుంటూ ఉంటాము. మహిళా అభ్యర్థికి మొట్టమొదటిసారిగా మహిళా అభ్యర్థికి రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత, కట్టుగురి వీరేశలింగం తర్వాత ఒక బాటను వేసి శారదా బిల్లు తీసుకొచ్చి పునర్వివాహాలకు అవకాశం కల్పించి స్త్రీ స్వేచ్ఛ కోసం ముందు నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు మాకు రాజ్యాంగపరమైన హక్కులు వచ్చినాయి, మా గురువు మా దైవం అంబేద్కర్ అంటుంటే నాలాంటి స్త్రీలు ఫీలింగ్ ఏంటంటే మా విధిరాతల్ని, మా జీవన గతిని మార్చడానికి ముందుకు వచ్చి నెహ్రూను కూడా వ్యతిరేకించి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ చేసినటువంటి మహోన్నత దార్శనికుడు అంబేద్కర్ గారు. ఇక రాజ్యాంగబద్ధంగా ఆదేశ సూత్రాల్లో కూడా మహిళలకి ఆదేశ సూత్రాలు డైరెక్షన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మహిళలు కూడా చేర్చి ప్రతి హక్కు ఉండాలని చెప్పి నొక్కి వాగ్దాయించినటువంటి వ్యక్తి ఒక బౌద్ధ మత తత్వవేత్తగా మతాలుగాకి భారతదేశాన్ని నడిపించాల్సింది మానవత్వం అని చెప్పి సోదరత్వాన్ని పెట్టుకుంటూ కేవలం జ్ఞానాన్నే కాకుండా నా భారతదేశం అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి, పేద ప్రజల జీవనశైలి మారాలి, వెనుకబడ్డ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ తెగలు ఏదైతే ఉంటాయో వారందరినీ అభ్యున్నతి కృషి చేయాలని చెప్పి ఒక మార్గాన్ని ఇచ్చి భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన మహోన్నత వ్యక్తికి ఆయన హృదయపూర్వకంగా ఉన్నా లేకపోయినా ప్రజలందరిలో ఉండి ప్రతి గల్లీలో ఆయనకు చిత్రపటం లేకుండా ఉండదు, ఎక్కడ ఆయన విగ్రహం లేకుండా ఉండదు. దేశంలో అత్యంతమైనటువంటి విగ్రహాలు ఎవరికి ఉంటాయంటే భగవంతుడితో పాటు సమానంగా అంబేద్కర్ గారు. వారికి మనస్ఫూర్తిగా విరాజనానికి ఆయన జయంతిలో ఆయన మనసాన్ని తలుచుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక జై తెలుగుదేశం.